దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడు సర్వశక్తిగల దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య భాగము చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో ఈ విధముగా రాయబడి ఉన్నది. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. చాలా వరకు కూడా ప్రతి మనిషి ప్రతిరోజు కూడా తన జీవితాన్ని చాలా సంతోషంగా ఆనందంగా గడపాలి అనుకుంటాం. కాకపోతే కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఎక్కడో రుక్కున ఏదో ఒకటి మనం భయపడుతూనే ఉంటుంది. ఆ భయానికి ఎలాంటి ధనవంతులైనా, అధికారులైనా, చదవర్లైనా, యాక్టర్స్ అయినా సరే, నాయకులైనా సరే తప్పనిసరిగా గురవి చింత పడుతూ ఉంటుంటారు. కానీ ఇక్కడ సందర్భం ఏమిటంటే, మనల్ని చూసుకున్నప్పుడు ఇది నేను చేయగలనా అనిపిస్తుంది. ఈ సందర్భంలో కూడా ప్రభువారు పరమ తండ్రి ఇర్మియా అనబడుతున్నటువంటి ఒక బాలుని పిలిచి ఒక పని చెప్తాడు దైవజనం. ఏంటంటే, అక్కడ దేవుని యొక్క చేతుల్లో ఒక పాత్రగా వాడుకోవడానికి, ఇదిగో నేను నిన్ను ఈ ప్రజల దగ్గరికి ప్రవక్తగా నిన్ను పంపుతున్నాను, నియమిస్తున్నాను అన్నప్పుడు ఆ ఇర్మియా చిన్నవాడుగా ఉన్నప్పుడు అందుకు, అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడును, చిన్నోడిని, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని దేవుని దగ్గర అడుగుతాడు. అలాంటప్పుడు దేవుడు ఏమంటాడంటే, యెహోవా ఆ ఇర్మియాకు ఇలాగూ సెలవిస్తాడు, నేను బాలుడిని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారికి చెప్పాలి. కాబట్టి దైవజనంగా దేవుడు మనల్ని ఎంతగా నమ్మి ప్రేమించి పంపుతాడంటే, ఆయనే మనకు తోడై ఉండి, ఆయన మనకు శక్తినిచ్చి, ఎలాంటి వారి ముందైనా సరే మాట్లాడడానికి సామర్థ్యం ఇచ్చి నడిపిస్తాడు. ఇప్పుడు మనం చిన్నోళ్ళమా, పేదవాళ్ళమా, లేని వాళ్ళమా అనేది కావాల్సింది. నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, నీకు పని చెప్పిన దేవుడు, నువ్వు దేవుని నమ్మ, ఆ దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఆయన చూసి నువ్వు మాట్లాడి ముందుకు కొనసాగాలి తప్ప, కానీ నీ ముందున్నటువంటి మనుషులను దృష్టిలో పెట్టుకుంటే నువ్వెప్పటికీ కూడా పిరుగువాడుగా మిగిలిపోతావు. ఇదే వాక్య భాగాన్ని యెషయా గ్రంథము 51:7 అంటారు, నీతిని అనుసరించే వారులారా నా మాట వినండి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. కాబట్టి మనుషుడు నిందించినా దూషించినా వాడు మనల్ని ఏమీ కూడా చెయ్యలేడు. వాడి మాట గాలికి తొలగిపోతుంది. ఆ గాలి మాట్లాడే మనుషుల మాటలకి నువ్వు బెదిరిపోయి నీవు దేవునికి ఆరాధించే విషయంలో, ఆయన మాట వినే విషయంలో ఫెయిల్ అయిపోతున్నావు. అందుకే దేవుడి చేత వాళ్ళని చూడొద్దు, నా మాట విను, నేను తప్పకుండా నిన్ను ధైర్యపరుస్తాను, నిన్ను కాపాడుతానని చెప్పేసి ఆయన తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్తలో ఆయన ఈ విధంగా ఒక మాట మనకు తెలియచేస్తున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా ఉంది, కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది తెలియబడకపోదు. కాబట్టి ఒకవేళ మన మీద ఏదైనా నింద మోపినప్పటికైనా, లేనిపోని పుట్టించినప్పటికైనా, ఈరోజు వాడు చెప్పేది అబద్ధం, కానీ ఒక రోజున తప్పకుండా బయలుపరచబడుతుంది. నిజంగా దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తులు ధైర్యంగా ఉండడం అంటే, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చూడండి. దేవుడు ఏదైతే వారిని ప్రకటించమని చెప్పారో ఆ విషయాన్ని ప్రకటిస్తున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. వారు పేతురు యోహాను ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగింది. చూసారా దైవజనంలో మనం ఒక మాట, నిజాన్ని, దేవుని మాటని ధైర్యంగా నిలబడి చెప్తున్నప్పుడు
చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎంతటి గనులైనప్పటికైనా సరే వారికి ఆశ్చర్యం కలిగించే రీతిలోను మనల్ని దేవుడు ఘనపరిచే కార్యాలు జరిగిస్తుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చివరిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో కూడా తన శిష్యులకు ఈ విధంగా చెప్తున్నారు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించిరి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్తున్నాను. కాబట్టి దైవ జనాంగం జాగ్రత్తగా గమనించండి. ప్రతిరోజు కూడా మన జీవితంలోని ఒక సంతోషం అనేది ప్రభువులో మాత్రమే మనం కలిగి ఉండాలి. నిందలుంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, మనల్ని బాధపరిచే విషయాలు ఉంటాయి. వీటన్నిటిని చూడక వాటన్నిటి నుంచి తప్పించి మనల్ని నడిపించి రక్షించే ప్రభు వైపు చూసి బలపడి ముందుకు కొనసాగుతున్న అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్.